పసుపు కుంకుమ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీరు చూస్తున్నది శివగణపతి. సమంతకమణిని వెతికి నీలాపనిందలు పోగొట్టుకోవడానికి అడవిలోకి వెళ్ళి వెతకడం మొదలుపెట్టాడు శ్రీకృష్ణుడు. అక్కడ ప్రసీనుడి శవం, సింహం అడుగుజాడలు, గుహలోపలికి పల్లూకం అడుగుజాడలు కనిపించాయి. గుహలోకి వెళ్ళిన శ్రీకృష్ణుడిని చూసి జాంబవంతుడు కోపంతో యుద్ధానికి దిగాడు. వాళ్ళిద్దరి మధ్య 28 రోజులు యుద్ధం జరిగింది. జాంబవంతుని శక్తి క్షీణించడంతో తనతో యుద్ధం చేస్తున్నది శ్రీరామచంద్రుడే అని గ్రహించాడు. వెంటనే చేతులు జోడించి, ఆ జన్మలో నీతో యుద్ధం చేయాలని కోరుకున్నాను, నా కోరిక నెరవేర్చావు, ధన్యుణ్ణి స్వామి అని ప్రార్థించి సమంతకమణితో పాటు కుమార్తె జాంబవతిని కృష్ణుడికి కానుకగా ఇచ్చాడు. సత్రాజిత్తు దగ్గరికి వెళ్ళి సమంతకమణిని ఇచ్చి జరిగింది చెప్పాడు శ్రీకృష్ణుడు. సత్రాజిత్తు పశ్చాత్తాపం చెంది లేనిపోని నిందలు వేసినందుకు క్షమాపణ కోరి తన కుమార్తె సత్యభామని భార్యగా స్వీకరించమని మణిని కూడా కానుకగా ఇచ్చాడు. శ్రీకృష్ణుడు సత్యభామని స్వీకరించి మణిని మృదువుగా తిరస్కరించాడు. ఒక శుభముహూర్తాన శ్రీకృష్ణుడు సత్యభామని జాంబవతిని పెళ్లి చేసుకున్నాడు. అక్కడికి వచ్చిన దేవాది దేవతలు, ఋషులు శ్రీకృష్ణుడితో, స్వామి మీరు సమర్థులు కనుక నీలాప నిందలు తొలగించుకున్నారు, మాలాంటి అల్పుల మాట ఏమిటి అని అన్నారు. శ్రీకృష్ణుడు వారితో, భాద్రపద శుద్ధ చవితి రోజు గణపతిని యథావిధిగా పూజించి సమంతకమని కథను విని పూజాక్షతలు తల మీద వేసుకుంటే ఎటువంటి అపనిందలు పొందరు అని చెప్పాడు. దానితో దేవతలు మునులు సంతోషించారు. ఇది వినాయక మహాత్యం. మరెన్నో భక్తి వీడియోస్ కోసం పసుపు కుంకుమ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.